నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను 2027 నాటికి పూర్తి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి రాబోయే 10 రోజుల్లో శంకుస్థాపన చేస్తాం. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హామీ. ప్రభుత్వానికి రైతులు చెల్లించాల్సిన నీటి పన్నును సకాలంలో చెల్లించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజీ విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును మంగళవారం మంత్రి రామానాయుడు సందర్శించారు. బట్రస్ డ్యాం, గ్యాప్ 2, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును నేరుగా పరిశీలించారు. అదేవిధంగా అధికారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు పనులను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించడం జరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనడానికి ఇదొక నిదర్శనమన్నారు. ప్రాజెక్టును పలు బృందాలు పరిశీలిస్తున్నాయన్నారు. గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటుగా మిగిలిన పనులకు సంబంధించిన డిజైన్లకు త్వరితగతిన అనుమతులు ఇస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పనులను 2027 నాటికి పూర్తి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారనంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ని కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి. మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి, ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసుకున్న విషయం. మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి, పీపీఏ, అఫ్రీ, అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక 5 రోజులు నిన్న 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ అందులో కూడా పర్టికులర్గా గత 2 రోజుల నుంచి రాబోయే 3 రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొయ్యలగూడెం గ్రామంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి రాబోయే 10 రోజుల్లో శంకుస్థాపన చేస్తామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హామీ ఇచ్చారు.
కొయ్యలగూడెంలో అగ్ని ప్రమాదానికి గురైన సుధీర్ కుమార్ నివాసాన్ని కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును బాధితుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఏసీ నుంచి మంటలు రావటం వల్ల సుధీర్ కుమార్ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు వివరాలు సేకరించి నివేదిక రూపొందించారన్నారు. ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం తరపున, పార్టీ తరపున చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ నిర్మిస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీ మేరకు రాబోయే 10 రోజుల్లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరాట ఉమామహేశ్వరరావు, గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి వెలుగుడం గ్రామంలో సుధీర్ కుమార్ గారి నివాసంలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు అంతా మా నాయకులతో ఈరోజు విజిటింగ్ చేసాం. నిన్న రాత్రి ఏసీ నుంచి ఫైర్ అయ్యి మార్నింగ్ ఈ ఆస్తి నష్టం కూడా చాలా భారీగా జరిగిందని అంచనా వేస్తున్నాం. అలాగే నిన్న డిపార్ట్మెంట్ కూడా వచ్చి సర్వే చేసింది. తప్పకుండా ఏదైతే వీరు నష్టపోయినటువంటి దానికి ప్రభుత్వం తరఫున సాయం చేసే విధంగా మేము మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇలాంటి సర్క్యూట్ జరిగిన తర్వాత ఏదైతే ఫైర్ సంబంధించి అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా జరిగింది. మేము ఏదైతే ఇక్కడ కొయ్యలగూడెం మండలానికి ఫైర్ స్టేషన్ తీసుకొస్తామని హామీ ఇచ్చాము. ఆ హామీని నెరవేర్చే విధంగా వారం 10 రోజుల్లో తప్పకుండా ఈ శంకుస్థాపన చేసి కొయ్యలగూడెంలో ఇలాంటి సంఘటనలు జరగకోకుండా ముందస్తు జాగ్రత్తగా మేము ఈ ఫైర్ స్టేషన్ని ఇమీడియట్లీగా తీసుకురావాలన్న మార్నింగే మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా హామీ ఇస్తున్నాం. 10 రోజుల్లో ఖచ్చితంగా మేము దీనికి శంకుస్థాపన చేసే విధంగా, అలాగే ఈరోజు నష్టపోయినటువంటి గాంధీ గారి కుటుంబానికి మా వంతుకు మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే వారి కుటుంబానికి వారికి మేము మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా అన్నదండలుగా ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి రైతులు చెల్లించాల్సిన నీటి పన్నును సకాలంలో చెల్లించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవా జోజీ కోరారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలో నీటి పన్ను బకాయి సుమారు 70 లక్షల రూపాయల వరకు ఉందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ సభలు నిర్వహించనున్నామన్నారు. కావున రైతులు తక్షణమే నీటి పన్ను బకాయిలు చెల్లించాలన్నారు. అదేవిధంగా మండలంలో ఇప్పటివరకు 50% ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందని, కావున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రస్తుతం గురువాయిగూడెం గ్రామంలో భూముల రీసర్వే జరుగుతుందన్నారు. కావున రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ స్లీవ జోజీ సూచించారు. మనకి జంగారెడ్డిగూడెం గ్రామంలో వాటర్ ట్యాక్స్ అంటే నీటి తీరువ సుమారుగా 70 లక్షల దాకా పెండింగ్లో ఉందండి, ఎరియర్ కానీ కరెంట్ కానీ. కాబట్టి రైతులందరూ కొద్దిగా సహకరించి మీరు ధాన్యం కొనుగోలు చేసి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో కొంత అమౌంట్ను వాటర్ ట్యాక్స్ కింద చెల్లించినా బాగుంటుందని చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో రేపటి నుంచి వాటర్ ట్యాక్స్ మీద అవగాహన కల్పించే విషయమై గ్రామ సభలు నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి సంబంధిత రైతులు ఆ గ్రామంలో అందరూ రైతులు మాకు సహకరించి మేము ఆ గ్రామంలో గ్రామ సభకు వచ్చినప్పుడు నీటి తీరువ చెల్లించవలసిన కోరుతున్నాం. ప్రతి వారు మీ యొక్క డిజిటల్ సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే మీ యొక్క సర్వే నెంబరు అది చెప్తే ఎంత కట్టాలనేది డిమాండ్ నోటీస్ చెప్తారు. దాని విధంగా మీరు అమౌంట్ చెల్లించిన ఎడల గవర్నమెంట్ కాలువలో అవన్నీ బాగు చేయడానికి బాగుంటుంది. కాబట్టి అలాగే నీటి సంఘాల అధ్యక్షులు కూడా సంబంధిత రైతులకి మీ ఏరియాలో ఉన్న రైతులందరికీ తెలియపరిచి నీటి తీరువను కట్టించవలసిన కోరుతున్నాము. ఈ విషయంలో సహకరించవలసిన కోరుతున్నామండి. ప్యాడీ కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ప్రభుత్వం వారి తరఫున. ఇప్పటివరకు సుమారుగా 50% దాకా అయిపోయినది. మిగతా రిమైనింగ్ కూడా వర్షాలు పడే సూచనలు ఉండే కాబట్టి రైతులందరూ త్వరగా మీ యొక్క ధాన్యాన్ని ఆరబెట్టుకొని మీకు సంచులు కావాలంటే సచివాలయంలో అక్కడ మనకి మన రైతు భరోసా కేంద్రంలో ఇస్తారు. కాబట్టి మీరు సంచులు తీసుకొని త్వరగా మీ ప్యాడీని లిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవరు ఇబ్బంది పడవద్దని చెప్తున్నాము. మీరు ముందుగానే వర్ష సూచన వచ్చే సమయంలో మీరు అందరూ టార్బాలు కప్పుకొని
ధాన్యం పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తెలియపరుస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వర్షాల సూచనలు కూడా ఉంటనే అని తెలుపుతున్నారు కాబట్టి గాళ్ళు దుమ్ములు కానీ ఏమైనా వస్తే కనుక స్వయంగా విఆర్ఓ గారికి కానీ ఆర్ఏ గారికి కానీ నాకు కూడా తెలియపరిచిన మీ గ్రామంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము స్వయంగా మీ గ్రామం వచ్చి అటెండ్ అయ్యి వాటిని సాల్వ్ చేస్తామని తెలియపరుస్తున్నాం. గుర్రాయిగూడెం గ్రామంలో ప్రస్తుతము రీసర్వే జరుగుతుంది. సంబంధిత రైతులందరూ మీ సంబంధిత విఆర్ఓ కానీ విలేజ్ సర్వేయర్ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క రికార్డును వెరిఫై చూపించి మీ గట్లు బౌండరీ చూపించినట్లా రెవెన్యూ రికార్డులో అప్డేట్ చేస్తారు. కాబట్టి ప్రతి రైతు మీకు ముందుగానే 3 రోజుల ముందే మా విఆర్ఓ గారి నోటీస్ ద్వారా మీ భూమి సర్వే చేయబడుతుందని మీకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరుస్తున్నారు. మీరు ఆ రోజున కంపల్సరీ అటెండ్ అయ్యి మీ ల్యాండ్కి సంబంధించిన హద్దులను రికార్డులను వారికి చూపించి మీరు రెవెన్యూ రికార్డులు అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శని త్రయోదశిని పురస్కరించుకుని వచ్చే శనివారం మధ్యక్షేత్రంలో జరిపే అభిషేక కార్యక్రమాలలో పాల్గొంటే శని ప్రభావం తగ్గుతుందని, కావున భక్తులు ఈ అభిషేక సేవలో పాల్గొనాలని ఆలయ అర్చకులు రంగప్రసాద్ కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా చలివేంద్రం ద్వారా మజ్జిగ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగప్రసాద్ మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. ఈ వారం శని త్రయోదశి పురస్కరించుకుని జరిపే అభిషేకాలలో పాల్గొంటే ఎన్ని ఫలితాలు దక్కుతాయన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారం మంగళవారం కారణంగా ప్రాతకాలమే తీర్థబింది నిత్యార్చన కైంకర్యముల అనంతరము గర్భాలయ దర్శనము, అదే రకంగా ఉచిత దర్శనంతో స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు. అదే రకంగా స్వామివారికి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మజ్జిగ చలివేంద్రము, అదే రకంగా అన్నదాన సత్రంలో అన్నప్రసాదము భక్తుల వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా స్వామివారి జయవారం జయప్రదంగా పూర్తయింది. అదే రకంగా శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం జరిగేటట్టుగానే ఈ శనివారం కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం జరుగుతుంది. ఈ పంచామృతాభిషేకం ఈ శనివారం శని త్రయోదశి రోజు వచ్చినది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా శని త్రయోదశి రోజున మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్పంచుకున్నట్లయితే వారికి ఏలినాడు శని ద్వారా వచ్చినటువంటిది కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, కంటక శని కానీ ద్వారా వచ్చినటువంటి శని బాధలన్నీ కూడా పోతాయని చెప్పి నమ్మకం. కాబట్టి రేపు శనివారం నాడు జరిగేటటువంటి శని త్రయోదశి రోజున శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే రకంగా ప్రతి మాసము కూడా స్వామివారి సువర్చల హనుమత్ కళ్యాణం పూర్వభద్ర నక్షత్రంలో జరుగుతుంది. ఈ యొక్క వైశాఖ మాసంలో స్వామివారికి విశేషంగా హనుమత్ జయంతిలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి గమనించి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించండి, తరించండి. దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డ్ ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ కనుపర్తి రవికుమారు, గరిమెల్ల బాబీ సహకారంతో ఈ చలివేంద్రం నిర్వహించినట్లు తెలిపారు. చలివేంద్రం నిర్వహణకు సహకరించిన దాతలకు, ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దాతల సహకారంతో రాబోయే రోజుల్లో కూడా తమ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తాతాజీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సురేష్, కంబాల పండు, రెబ్బ రంగమ్మ, ఉండ్రాజవరపు శ్రీను, దివార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9417964660. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రబీలో రైతులు సాగు చేసిన ధాన్యం పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జేసీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా తీసుకోవటం జరిగిందన్నారు.
ఇప్పటికే సుమారు 1,60,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, దీనికి గాను సుమారు 384 కోట్ల రూపాయలను రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేశామని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పండించిన పంటను కాపాడుకునేందుకు గాను బారకాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు గోనె సంచుల కొరత లేదని జేసీ స్పష్టం చేశారు. జిల్లాకి ఇనిషియలీ 2 లక్షల వరకు టార్గెట్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ మనము రీసెంట్గా మన సివిల్ సప్లైస్ కమిషనర్ సార్తో అలానే మన ఆనరబుల్ మినిస్టర్ సార్తో మాట్లాడి దాన్ని 2.5 lakh tons వరకు చేయడం జరిగింది. అయితే ఈ పంట బుకింగ్ ప్రకారం మనకి 78,600 acres వరకు మనకి ఈ పంటలో నమోదైంది. దాని నుంచి వచ్చే ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 3.5 lakhs నుంచి 3.9 lakh ton వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈసారి మన రబీ సీజన్లో చాలా మంచి బంపర్ క్రాప్ అనేది మనకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 lakh tons నుంచి 2.5 lakh tons వరకు మనకి ఇస్తాము అని చెప్పడం జరిగింది. దానిలోంచి నిన్నటి వరకు జరిగిన ప్రొక్యూర్మెంట్ 1.6 lakh tons ప్రొక్యూర్మెంట్ మనకు ఆల్రెడీ జరిగిపోయింది. అందులో మనం చూసుకున్నట్లయితే ఉంగుటూరు, భీముడోలు, దెందులూరు ఈ మండల్స్ నుంచి చాలా ఎక్కువ ప్యాడీ వస్తుంది. ఈ 1.6 lakh టన్కి పేమెంట్ వచ్చేసి 384 crores. సేమ్ మన ఖరీఫ్ సీజన్లో జరిగినట్టే రబీ సీజన్లో కూడా 1 to 2 daysలో పేమెంట్స్ అనేవి పడిపోతున్నాయి. ఆల్రెడీ 252 crores వర్త్ పేమెంట్స్ జరిగిపోయినాయి. దీనికోసం కూడా ఫార్మర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అయితే గన్నీస్ రిలేటెడ్ వచ్చేసి సరిపడా గన్నీస్ మనం పొజిషన్ చేసి ఉన్నాము. ఈరోజు కూడా రిక్వైర్మెంట్ చూస్తే ఇంకా 5 lakh గన్నీస్ ఈరోజు పంపించడం జరుగుతుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఖరీఫ్కి రబీకి ఏంటంటే ఖరీఫ్లో ఫేజ్ వైజ్ మనకి హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది. రబీలో ఒక్కటేసారి జరగడం వల్ల కొంచెం లిఫ్టింగ్ స్పీడ్ అనేది కొంచెం పెంచాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే తేమ శాతం కరెక్ట్గా రాగానే వెంటనే లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఒకవేళ అనుకోకుండా చినుకులు పడ్డా వర్షం లాంటిది వచ్చినా కూడా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మనకి ఆర్ఎస్కేస్లో టార్పోలిన్స్ పెట్టున్నాము. వాటిని తీసుకోండి మీ దగ్గర ఉన్న బరకాలతో కూడా, లేదంటే మన ఎంపీఎఫ్సి గోడౌన్స్ ఏవైతే ప్యాక్స్ కింద ఉన్నాయో అక్కడికన్నా ధాన్యాన్ని పెట్టుకొని సేఫ్ గార్డ్ చేసుకునేటట్టు ప్రిపేర్ అయి ఉండండి. మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా నియమితులైన జట్టి గురునాథరావును జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురునాథరావును దుస్సాలువాతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కష్టమంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి సాయపడే గుణం కలిగిన వ్యక్తి జట్టి గురునాథరావు అని కొనియాడారు. ఆయన వెంట తామంతా నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం నెలవారీ సమావేశం మంగళవారం జరిగింది. పట్నంలోని సంఘ కార్యాలయంలో అధ్యక్షులు ఎల్లా శ్రీను ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై సభ్యులు చర్చించారు. అదేవిధంగా కొంతేటి షణ్ముఖరావు, మంత్రపూడి తిరుమలరావు, తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, చిప్పాడ నరసింహారావు చేతుల మీదుగా 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం కొంతేటి షణ్ముఖరావును సంఘ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కంకిపాటి సత్యనారాయణ, ఒల్లూరి వెంకట్, పుప్పాల కృష్ణ, తాడి శ్రీను, సిలరపు ప్రశాంత్, ఎస్ అప్పారావు, బొండాడ నాగు, బొండాడ సత్యనారాయణ, అగర్తి శ్రీను, కొప్పుల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఈ నెల 7వ తేదీన ఆరాధనా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సంఘ సభ్యులు ఒక ప్రకటనను విడుదల చేశారు. గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి వద్ద ఈ నెల 7వ తేదీన ఆరాధనా మహోత్సవం జరుపుతున్నామన్నారు. ఈ మహోత్సవంలో భాగంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సంఘ సభ్యులు కొక్కొండ బ్రహ్మం, దాగం వేణుగోపాలాచారి, శ్రీపాద నరేష్, కొక్కొండ శ్రీను పిలుపునిచ్చారు.
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలు ఈదురుగాలుల వలన వివిధ పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి, జీడి మామిడి, అరటి, మొక్కజొన్న, కూరగాయలు, పొగాకు తదితర పంటలకు నష్టం జరిగిందన్నారు. పంటలకు జరిగిన నష్టాలను వెంటనే నమోదు చేయాలని కోరారు. పంటలకు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిపత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు గుండపనేని సురేష్, గుర్రం రాంబాబు, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలో ఉన్న రైతాంగ సమస్యల్ని ఈరోజు చర్చించడం జరుగుతూ ఉంది. అయితే నిన్న వచ్చిన గాలి తుఫాను, అకాల వర్షం వల్ల జిల్లాలో చాలా చోట్ల పంట దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. మామిడి, అలాగే జీడి మామిడి, వరి, మొక్కజొన్న, పొగాకు, పామాయిలు, ఇతర ఉద్యాన పంటలకి తీవ్ర నష్టం జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల పామాయిల్ చెట్లు పడిపోయినాయి, కొబ్బరి చెట్లు పడిపోయినాయి. అట్లాగే కోప రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల ధాన్యం తడిచిపోయిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కొనుగోలు లక్ష్యం పేరుతోటి ధాన్యం కొనుగోలు నిలిపివేయడం వల్ల ఇవాళ అన్నదాతలు ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఇవాళ కల్లాలను ధాన్యం తడిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. పంటలకి తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలని వెంటనే నమోదు చేసి ఇవాళ పంట నష్టాలను లెక్కించి ఇవాళ అన్నదాతలకి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే పంట నష్టాలు నమోదు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలని నమోదు చేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కల్లాల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లాలోని రైతాంగ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు పనులను 2027 నాటికి పూర్తి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి రాబోయే 10 రోజుల్లో శంకుస్థాపన చేస్తాం. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హామీ. ప్రభుత్వానికి రైతులు చెల్లించాల్సిన నీటి పన్నును సకాలంలో చెల్లించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్లీవజోజి విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.